ఆదివారం వస్తే విశ్వాసికి పండగ అయి ఉండాలి. ఆదివారం వస్తే దేవుని మందిరానికి వెళ్ళాలని ఆరాటం ఉండాలి. ఉపవాస ప్రార్థన వస్తే ఖచ్చితంగా ఉపవాసం ఉండే ప్రార్థనలో ఉండాలి. అప్పుడు నిన్ను దేవుడు చూసుకోను. ప్రైజ్ ది లార్డ్. నిన్ను దేవుడు చూసుకుంటాడు. అది లేకుండా నన్ను చూసుకుంటాడు దేవుడు. ఆయన చూసుకోవాలి. ఏముంది నీ దగ్గర? ఒక వారం ప్రార్థనకు వస్తావు, 3 వారాలు ప్రార్థనకు రావు. ఈ మధ్య దైవజనుడు ఏమైనా సంఘాన్ని గద్దించే విషయంలో, బిడ్డలను గద్దించే విషయంలో ఏమైనా గద్దిస్తే నేను రాను. చెరువు నక్క సామెత. యెహోవా ఈరే అని అంటానికి తగిన విశ్వాసం, తగిన నిరీక్షణ, దేవుని మీద ఆధారపడినటువంటి మనస్తత్వం లరా ఆలోచన చేస్తే ఒక మాట చదువుదాం. అటువంటి నిరీక్షణ గాని సునేమిరాలుకున్న విశ్వాసం నీకుందా? ఆ విశ్వాస కోణాలు చెప్తాను, వినండి. అయ్యా వింటున్నారు దాస్ గారు? 1, దైవజనుడిని గుర్తుపెట్టుకుంది. ఏంటంట? దైవజనుడు ఎవరో గుర్తుపెట్టుకుంది. దైవజనుడు మన మంచం మీద, మన కంచంలో తినకూడదు, పడుకోకూడదు. దైవజనుడికి ఏదైనా ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని మోసం చేయకోకుండా తన భర్తతో చెప్పి ఏర్పాటు చేయించింది దేవుడు. ఇన్ని మేలుడు దైవజనుడికి చేసిన నాకు బిడ్డలు లేరు అనే సంగతి దైవజనుడికి తెలవనీలా. దేవుడి స్తోత్రం. అంటే గుట్టు కలిగినటువంటి విశ్వాసి. అది విశ్వాస మూలం, విశ్వాస కోణం. 4వది, ఆమె దగ్గర చచ్చిపోయిన కుమారుడని సహితం నా దేవుడే చూచుకుని బాగు చేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. వీటిల్లో మీ కోణం ఏది? వీటిల్లో మీరు ఏ అనుభవం కలిగి ఉన్నారు? వీటిలో ఎట్లాంటి విశ్వాసవి? ఆలోచిస్తే నిన్ను దేవుడు చూసుకోవాలా? నిన్ను దేవుడు చూసుకుంటాడా అంటానికి రుజువులు ఏమైనా ఉన్నాయా? ఏం కనబడతలా? స్తోత్రం. కొంచెం గట్టి చెప్దాం. హల్లెలూయా. ఒక్క మాట చదవండి.